అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరో కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. ఓ మూవీ ఈవెంట్ లో మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం గురించి మాట్లాడుతూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సినీ నటులు వేదికలపై హుందాగా ప్రవర్తించాలని, ఇలాంటి బూతు కామెంట్లు చేయవద్దని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో నటి రోజా ఆలిపై రాజేంద్ర ప్రసాద్ కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పారు. తాజాగా మరోసారి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ సహకుటుంబానం పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్, మేము ఎంతోడమైనా మీ శిష్యులమే కదా. కానీ ముసిలిముండా కొడుకు కదా నువ్వు, ఎంతోడమైనా మీ శిష్యులమే కదా. కానీ ముసిలిముండా కొడుకు కదా నువ్వు. నేను ఏది ఏమైనా మా అనుబంధం మా ఇది మీ అందరికి తెలిసిందే. అహనా పెళ్ళంటి సినిమా జంజాల్ గారు ఆ రోజులు మాతో. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, సునీత సకుంటుబానాం అనే సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ లాంచ్ నిన్న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో అయితే ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి చాలా మంది ముఖ్య అతిథులుగా కూడా వచ్చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైనటువంటి సినిమాలు రూపొందిస్తున్న సంగతి అయితే ఈ తెలిసిందే. అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ తో రామ్ కిరణ్ హీరోగా, మేఘా ఆకాష్ హీరోయిన్ గా సకుంటుబానాం అనే సినిమా రూపొందించారు. ఈ సినిమాలో ఉదయ్ శర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ మణి శర్మ సంగీతం అందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ హైదరాబాద్ లో ప్రసాద్ అయితే ఘనంగా జరిగింది. ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా హాజరయ్యారు. అలాగే బుచ్చిబాబుతో పాటు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం, నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ఆకర్షణగా కూడా నిలిచారు. అయితే బ్రహ్మానందం తర్వాత మాట్లాడేందుకు మైక్ అందుకున్న రాజేంద్ర ప్రసాద్ పద్మశ్రీ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటం ఏంటి అని అనగానే పక్కన బ్రహ్మానందం ఏదో అనడంతో రాజేంద్ర ప్రసాద్ ముసలి ముండా కొడుకువి అంటూ కూడా అనడం జరిగింది. వెంటనే బ్రహ్మానందం ఎవరు అనగానే మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ మాట మార్చడం, ఇందుకు సంబంధించినటువంటి వీడియో అయితే వైరల్ గా మారింది సునీత. అయితే గతంలో రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి బూత్ పదాలు వాడి విమర్శల పాలు కూడా అయ్యాడు. ఆలీ, రోజా, డేవిడ్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో రాజేంద్ర ప్రసాద్ ని ఒక రేంజ్ లో నెట్టింట్లో అయితే వైరల్ చేశారు. ఆ సమయంలో తాను మళ్ళీ అలాంటివి మాట్లాడనంటూ కూడా రాజేంద్ర ప్రసాద్ చెప్పడం జరిగింది. కానీ రాజేంద్ర ప్రసాద్ పద్ధతి మార్చుకోలేదు అంటూ కూడా తిట్టిపోస్తున్నారు సోషల్ మీడియాలో. రాజేంద్ర ప్రసాద్ తన నట జీవితంలో ఆసక్తికరమైన సంఘటనలు పంచుకున్నారు. లెక్చరర్ గా పనిచేసిన రోజులు, అహనా పెళ్ళంట సినిమా సెట్ లో జరిగినటువంటి సంఘటనలు కూడా ప్రేక్షకులు చిరునవ్వులు పోయించాయి. ఈ సినిమాలో తన తండ్రి పాత్ర పోషించడం తనకు పెద్ద ఛాలెంజ్ అంటూ కూడా రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అయితే ఇది ఒక అనాథ కథ, కుటుంబం అనే బంధం ఎంత కుటుంబం అనే బంధం ఎంత గొప్పదో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. సో సినిమా మీద సినిమాకి సంబంధించినటువంటి ఫంక్షన్ లో బ్రహ్మానందంపై ఇలా మాటలు జారడం ఏంటి అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఇంతకు ముందు కూడా పలు సందర్భాల్లో డేవిడ్ వార్నర్ అంటే నితిన్ కి సంబంధించిన ఒక సినిమా రాబిన్ హుడ్ కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా బ్రహ్మానందంపై పలు వ్యాఖ్యలు నిన్న బ్రహ్మానందంపై చేసిన వ్యాఖ్యలు, అలాగే ఇంతకు ముందు డేవిడ్ వార్నర్ పై చేసినటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు. అలాగే ఈ ఘటన జరగక ముందే అంటే నిన్నటి సంఘటన జరగక ముందు ఆలీపై కూడా ఎస్వి కృష్ణారెడ్డికి సంబంధించిన బర్త్డే వేడుకల్లో తను స్పీచ్ ఇస్తూ మాట్లాడుతూ ఆలీని ఒక అనరాని పదంతో అలాంటి పదజాలంతో మాట్లాడిన సందర్భాలు కూడా వైరల్ అయిన సందర్భాల్లో దాని తర్వాత రాజేంద్ర ప్రసాద్ పలుమార్లు కూడా ఇక్కడ నుంచి అసలు నేను ఫంక్షన్లకి పోను, పెళ్ళినా కూడా ఇలాంటివి అసలు నేను మాట్లాడను అంటూ కూడా తను చెప్పడం జరిగింది. సో మొత్తానికి అంటే గతంలో రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి బూత్ పదాలు చాలా సార్లు మాట్లాడి విమర్శల పాలు అయినటువంటి సందర్భాలు చూసాం. కాబట్టి మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ ఇలా మాట్లాడడం ఏంటి, ఒక పెద్ద అంటే బ్రహ్మానందం లాంటి యాక్టర్ ను పట్టుకొని తాను ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ముసలి ముండా కొడుకు లాంటి పదాలు వాళ్ళకిద్దరి మధ్యలో సాన్నిధ్యం ఎలా ఉన్నా పర్లేదు, కానీ
స్టేజ్ మీద ఇలాంటి మాట్లాడి వీటి అంటే కూడా సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోతున్నారు. అయితే రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారి కాకుండా ఇంతకుముందు డేవిడ్ వార్నర్ అంటే మన తెలుగు సినిమాకి సంబంధించిన ఫంక్షన్ కి తను చీఫ్ గెస్ట్ గా వచ్చినప్పుడు తను గౌరవించాల్సింది పోయి ఆ స్టేజ్ పైన మాట్లాడినటువంటి మాటలు అంటే చెప్పరా. రైట్, థ్యాంక్ యూ వినోద్. 48 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను ఒక రెండు మాటలు చెప్పాలి. ఎందుకు అనంటే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.